या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. అందరూ నిద్రపోతున్న సమయంలో ద్వంద్వాలను సమానంగా చూసేవాడైన సంయమేంద్రుడు అంటే స్థితప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు. అలాగే అందరూ మేలుకొని ఉన్న సమయంలో ముని అయిన వాడు నిద్రపోతాడు. సత్యం కనుక్కోవడానికి జ్ఞాని మెలుకొని ఉంటాడు. ప్రాపంచిక విషయాలను అనుభవించడానికి అజ్ఞాని మెలుకొని ఉంటాడు. ప్రపంచం నిద్రపోయినప్పుడు అజ్ఞాని నిద్రపోతాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే అజ్ఞానం అంటే చీకటి. ఆ చీకట్లో వారు ఆత్మని చూడలేరు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ ఉంటారు. చిన్న ఉదాహరణ, టీచర్ జ్ఞానబోధ చేస్తుంటే విద్యార్థులు తూలుతుంటారు. అదే సినిమా కథ చెబుతుంటే ఉత్సాహంగా వింటారు. జ్ఞానం వారికి చీకటి, ప్రాపంచిక విషయాలు వెలుగు. అదే జ్ఞానికి ఆత్మజ్ఞానం వెలుగు, ప్రాపంచిక విషయాలు చీకటి. ప్రాపంచిక విషయాలు వచ్చినప్పుడు జ్ఞాని నిద్రలోకి జారుకుంటాడు. జ్ఞాని అజ్ఞాని పరస్పర విరుద్ధమైన పరిస్థితులతో ఉంటారు.